నమస్కారం V7 సిటీ న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కలిపి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షా సమావేశం. పనులను వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్. గంజాయి తరలిస్తున్న 2 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం. 2 ద్విచక్ర వాహనాలు, 9,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న ఏర్పేడు పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్న ఆర్ఎం రామనారాయణ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలియజేశారు. 4వ తేదీ ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆగమ శాస్త్రం అనుగుణంగా పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా చర్యలు టీటీడీ తీసుకుంటుందని అన్నారు. బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. కల్తీ వివాదం సమసిపోయిందని, దాని గురించి మళ్లీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. తప్పిదం ఎక్కడ జరిగినా తప్పిదమేనని తెలియజేశారు. నివేదిక ఆధారంగా ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తుకు సీఎం ఆదేశాలు జారీ చేశారని అన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలపైన మా దృష్టి ఉందని తెలిపారు. దోషం పోవడానికి మహాశాంతియాగం శుద్ధి కార్యక్రమాలు నిర్వహణ చేపట్టామని అన్నారు. 4వ తారీఖున ప్రారంభమయ్యేటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి పట్టు వస్త్రాలని సాంప్రదాయబద్ధంగా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రమైనటువంటి కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుతుంది. 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి అన్ని సౌకర్యాలతో పాటు దేవదేవుని యొక్క దర్శన భాగ్యం, ఆయన ఆశీస్సులు అందరికీ కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సుఖ సంతోషాలని, సౌఖ్యాన్ని ప్రతి కుటుంబంలో ఉండే విధంగా దీవించమని వారిని ప్రార్థించుకొని ఇవాళ ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా అధికారులతోటి సమీక్షించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లని మరింతగా ఏమైనా చేయవలసినవి ఉన్నాయా అని చెప్పి ఈ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా పరిశీలనకు రావడం, స్వామివారి దర్శనం, అధికారులతో సమీక్ష పూర్తయింది. తప్పకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా హైందవ సమాజం మీద ఉంటుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసంతో ఇవాళ దేవదేవుని దర్శించుకోవడం జరిగింది. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యిపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యిలో కల్తీ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ప్రధాన కారణమని అన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రభుత్వానికి కోట్లాది నష్టం వచ్చినా నష్టాన్ని కప్పిపుచ్చుకోవడానికి కమిషన్ల కోసం వెతికారని, అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి సలహాతో తిరుమల నెయ్యిపై దృష్టి పెట్టి తక్కువ ధరకే టెండర్ ఇచ్చి కమిషన్ తీసుకున్నారని, కల్తీ నెయ్యిలో వచ్చిన కమిషన్ జగన్కు వెళ్లిందని, తిరుమల పవిత్రతను మంటగలిపింది జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. తిరుపతి నగరంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు పోలవరం దాదాపు 6 నెలలు సంవత్సరంలో ఆగిపోయింది. రివర్స్ టెండరింగ్ పెట్టాడు, కాంట్రాక్టర్ మార్చాడు, ఎంత మిగిలిచాడు? 200 వీళ్ళకి తోకను పట్టుకోలేకపోయాడు. ఇసుక టెండర్స్ రివర్స్ అని పెట్టాడు. 6 నెలల సంవత్సరం ఇసుక లేకుండా చేశాడు. బిల్డింగ్స్ ఆగిపోయినాయి. బిల్డింగ్ వర్కర్స్ అందరూ అయ్యోమని బాధపడిపోయారు.
మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసేయింది శాండ్ మాఫియా పెరిగిపోయింది. ఇప్పుడు తిరుమల దేవస్థానానికి వచ్చేకాడికి నెయ్యిది టెండర్స్ మార్చాలా, రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు దీన్ని. ఆ పాత పద్ధతిని మార్చాడు, కొత్త పద్ధతి పెట్టాడు. అప్పుడు 400-500 రూపాయలు ఉంటే ఇప్పుడు 320-340కు మార్చాడు. నేను మిగల పెట్టాను కదా అన్నాడు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ తగ్గితే రేట్లు కూడా తగ్గుతాయి, స్టాండర్డ్ పెరిగితే రేట్లు పెరుగుతాయి, కొంచెం ఎక్కువ పెరగచ్చు. వ్యాపారం చేసేవాళ్ళు డబ్బులు లేకుండా ఉంటారా, చేస్తారు. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది, ఈ కల్తీకి సమస్య వచ్చింది. ల్యాబొరేటరీకి పోయింది, ల్యాబొరేటరీ వాళ్ళు అసలు ఆవు నెయ్యి కాదని చెప్పేశారు, కల్తీ నెయ్యి చెప్పారు. ఒకటి వచ్చాక ఏ కల్తీ ఏమేమి తెలిసింది, అదేదో ఢిల్లీలో ఒక సంస్థ ఉంది, అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉన్నటువంటి సంస్థ. అది వాళ్ళు ఇంటర్నేషనల్ ఇంపోర్ట్ చేసుకుంటారు నెయ్యిని. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అది ఇంటర్నేషనల్గా వచ్చేటువంటి రకరకాలుగా ఉంటాయి, అది రోజు వస్తాయి కదా, ఇవి అవి కలిసిపోయినాయి. కాబట్టి 300 రూపాయలకు అమ్మగలుగుతున్నాడు. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత మ్యాక్సిమం 450-500 రూపాయల లోపల మేము వేయలేమన్నాడు. చివరికి టెండర్స్ 33% అది ఇచ్చేట్టున్నారు. నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సిద్ధరామయ్య ఒప్పుకున్నాడు. 400 చిల్లరకో 500కో మన దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు పోయి అది చూడాలి మనం, అది సంస్థ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది. ట్రేడర్స్కి ఇవ్వకూడదు, ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలా, దాని కెపాసిటీ చూడాలి. అది చూసేట్టు కనపడలా, ట్రేడర్స్కి ఇచ్చేసారు. కొత్త జీవులు ఉన్నాయి, ట్రేడర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్తీలు వస్తుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే. ఈ కల్తీలు వచ్చిందని వచ్చారు, ఓపెన్ చేశారు. సరే, దానికి అది ముఖ్యమంత్రి బయట చెప్పుండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్. ఇవి ఎవడోడు ఎఫర్ట్స్ ఉన్నా ట్రై చేసుకుంటున్నారు. లోపం దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి, ఎక్స్పోజ్ చేశాడు. దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే, భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసి వాసన ఆపెడతారా? భక్తులు దెబ్బతింటారని చెప్పేసి వాసన ఆకి పెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది. భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు. కొంతమంది భక్తుల సెంటిమెంట్ ఉంటుంది, మాకు సంబంధం లేదు. దాని నాణ్యత ఉందా లేదా, ఆరోగ్యం ఉందా లేదా చూసుకోవాలి. ఆ ప్రకారంలో లోపల మాట వాస్తవం. తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు పురోగతిపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షించారు. మంగళవారం స్మార్ట్ సిటీ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఆన్లైన్ ద్వారా స్మార్ట్ సిటీ చైర్మన్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, డాక్టర్ రమాశ్రీ పాల్గొనగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి స్మార్ట్ సిటీ డైరెక్టర్ రామచంద్రారెడ్డి, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, ఏకాం ప్రతినిధి బాలాజీ, స్మార్ట్ సిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై చర్చించి కారణాలు తెలుసుకున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నగరంలో సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించగా త్వరలోనే పనులు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. అలానే యాన్యువల్ బడ్జెట్పై చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు. అతి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జరుగుతున్న వివాదాలు రాజకీయంగా ముడిపడలేదని, ఇది శ్రీవారి భక్తుల ఆవేదన అని బీజేపీ నేతలు భానుప్రకాష్ రెడ్డి వెల్లడించారు. 7 కొండలకి 7 గుట్టలకి తేడా తెలియని వైసీపీ 45 సార్లు అయ్యప్ప మాల వేస్తే వారిని సూపర్ స్వాములని అవగాహన రహితంతో మాట్లాడడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మాట్లాడతావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు అహల్యాబాయ్ ఒకసారి ఆమె చరిత్ర చదువుకో. నేను అందుకనే జగన్మోహన్ రెడ్డి గారికి 2 పుస్తకాలు పంపించాలనుకుంటున్నా. టీటీడీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, అహల్యాబాయ్ చరిత్ర, ఆలయాలు ఎట్లా పునర్నిర్మించింది, భారతదేశంలో మహమ్మదీయులు ఆలయాల్ని ధ్వంసం చేస్తూ వస్తే ఈమె పునర్నిర్మాణించుకుంటూ వచ్చింది ఆమె డబ్బులతో. ఈయనేమో మన డబ్బులు, మనం హుండీలు వేసిన డబ్బులు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎప్పుడన్నా హుండీలో డబ్బు వేసావో నాకు తెలీదు. మేమందరం నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరం 5 రూపాయలు 10 రూపాయలు 5,000 వేసిన వాళ్ళమే మేమంతా. అది భక్తులు సమర్పించుంటే కానుకలతో నడిచినటువంటి దేవస్థానం. ఆ డబ్బుతో ఆలయాలు నిర్మించారు. నిన్న ఒక హై డ్రామా జరిగింది కొండపైన, హై డ్రామా. సత్యహరిశ్చంద్రుడు కూడా వీళ్ళతో పోటీ పడలేదు నాయన. అయ్యో నిన్న చూసా, నేను ఊగిపోతానాడు హారతిస్తా దేవుడి దగ్గర. ఏందయ్యా ఈ డ్రామాలు? నేను కూడా నిన్న అనుకున్నా,
ఒక టీవీ డిబేట్లో మీరు ఏదైనా కొండ మీద ప్రమాణం మళ్ళీ అన్నారు నా మిత్రులు బాను, ఎందుకు వాళ్ళని పిలిచేవాళ్ళు నాస్తికులు, వాళ్ళు దేవుడి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తుల్ని నువ్వు కొండ మీద కాదు కదా, వాళ్ళు కాణిపాకంలో భారతదేశంలో అన్ని నదుల్లో మునిగి ప్రమాణం చేయమన్నా చేస్తారు, వాళ్ళని ఎందుకు ఊరికి పిలిచేది, నువ్వు వేస్ట్ అని చెప్పారు. కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, పాత చొప్పియండి ఆ నల్లరాయిని కొడతారని చెప్పినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి. వాళ్ళ మిత్రులు నాకు ఇప్పుడు కూడా చెప్తారు, అలాంటి వ్యక్తి నిన్న పోయి పుష్కరంలో మునిగి అఖిలాండం దగ్గరికి వచ్చి హారతిచ్చి అవన్నీ ఎందుకు ఆ డ్రామాలు? సత్యహరిశ్చంద్రుడు కూడా నీ చేష్టలు చూసి నివ్వెరపోయారు, అయ్యో నాకన్నా పోటీగా ఉన్నారని. ఏదైనా డ్రామా కంపెనీలో యాక్ట్ చేస్తే బాగుంటుంది, ఏదైనా స్టేజ్ షోలు ఇచ్చుకుంటే బాగుంటుంది, కానీ కొండ మీద పోయి ఇలాంటి షోలు ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ వారిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది. ఇది మంచిది కాదు. ఆ పుష్కర్ను కూడా ఆలయాన్ని శుద్ధి చేసినట్టు ఆ పుష్కర్ను కూడా శుద్ధి చేయాలి. ఇప్పుడు తిరుపతి పట్టణాభివృద్ధి శాఖ పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని ఉపాధ్యక్షులు నారపరెడ్డి మౌర్య తుడా అధికారులను ఆదేశించారు. మంగళవారం తుడా పరిధిలోని రేణిగుంట, వడమాలపేట, చంద్రగిరి వద్ద ఏర్పాటు చేసిన లేఅవుట్లలో కల్పించిన వసతులను తుడా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు నారపరెడ్డి మౌర్య మీడియాతో మాట్లాడుతూ తుడా పరిధిలో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్లకు అధికారులు స్వయంగా వెళ్లాలని అన్నారు. అక్కడ మన నిబంధనల మేరకు వారు సమర్పించిన ప్లాన్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. ముఖ్యంగా లేఅవుట్లలో ప్లాట్ల మధ్య రోడ్లు, డ్రైన్లు, ఓపెన్ స్పేస్, ఎలక్ట్రికల్ లైన్స్, నీటి సౌకర్యం ఉందా అని పరిశీలించాలని అన్నారు. అలా నిబంధనలకు అనుగుణంగా ఉన్న అన్నీ ఉంటే లేఅవుట్లకు మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. అలా కాకుండా అనుమతులు మంజూరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఈ పరిశీలనలో సిపిఓ దేవికుమారి, ఏపీఓ సూర్యనారాయణమ్మ, జేపీఓలు, ఇతర ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ప్రముఖ విద్యాసంస్థల యజమాని కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని తొలగించి తమ స్థలంలోకి కలుపుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి నగరంలోని పోస్టల్ కాలనీ వద్ద ఉన్న కాలువ ప్రభుత్వ స్థలంలో గత 15 సంవత్సరాలుగా వినాయక విగ్రహాన్ని పెట్టి పూజలు నిర్వహిస్తున్నామని స్థానికులు మీడియాకు తెలిపారు. అయితే గత కొద్ది రోజులుగా ప్రభుత్వ స్థలాన్ని ఆనుకుని ఉన్న ప్రముఖ విద్యాసంస్థల యజమాని అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి తన ఆర్థిక పలుకుబడితో తమ స్థలంలో కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీ కాలువను సైతం కబ్జా చేశాడని, ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి ఎన్నో ఏళ్లుగా స్థానికులు పూజిస్తున్న దేవుడి గుడిని కాపాడాలని, అలాగే ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైనటువంటి డ్రైనేజీ కాలువను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లేస్ లేదు వినాయకుడి కోసం, ఏ గుడి పెడడానికి ఎక్కడ గుడి లేదు, సరే ఈ పెడదామనేసి మేము అనుకుంటున్నాం. అతను ఏమంటాడు, దీన్ని తీసే అంటాడు. ఇది డెడ్ అండ్ ప్లేస్ అయ్యా, నీకు ఎట్లో పని కాదు, మాకన్నా గుడి కన్నా వదిలేయండి, మేము వినాయకుని పెట్టుకునే కోసం వేరే వినాయకుడి గుడి లేదు అని మేము అనుకుంటుంటే అతను ఏమంటే స్పందనలో లెటర్ పెట్టించి మీరు ఎట్లా కడతారని ఇక్కడ చూస్తాను, నేను కొట్టిచ్చేస్తాను అని అంటున్నాడు. ఎట్లా కాదు మేము అడతాం సార్. ఈ ప్లేస్ ఆయనది కాదు, డెడ్ అండ్ ప్లేస్, ఇది ఎవరికి పని కాదు, ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఆయనకి సంబంధం లేదు. కాకపోతే ఆయన కావాలని వాడు మున్సిపల్ కమిషనర్కి పెట్టడము, సచివాలయం చెప్పడము, వాళ్ళు పంపించడము, జేసీ ప్లేస్ కావడము, ఇట్లే చేస్తున్నాడు. దాన్ని కూల్చే ప్రయత్నిస్తున్నాం. దాని కానీ కూడా మేమంతా ఆపెడుతున్నాం. గత కొంతకాలంగా ఆ వెనకాలే ఉన్నటువంటి అంబేద్కర్ లా కాలేజీ యాజమాన్యం వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనం కోసము ఈ గుడిని దొల్లిచ్చేసి, ఈ గుడిని డెమాలిష్ చేసి ఇక్కడ వాళ్ళకి సంబంధించి పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. దయచేసి దీనికి న్యాయం చేయాలని మేము పోరాడుతూ ఉంటే మున్సిపాలిటీ ఆఫీసు అధికారులను కానీ, సచివాలయం సిబ్బందిని కానీ వాళ్ళందరినీ పంపించి తన ధనబలంతో పొలిటికల్ పవర్ యూజ్ చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి మీరే తీర్పు చెప్పాలని కోరుకుంటున్నాము. ఈ ల్యాండ్ ఎవరికి సంబంధించింది కాదు. గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా మేమందరూ వినాయక చవితి చేసుకుంటా ఉండేది. కేవలం ఇది కాల్వ డిస్ప్యూట్ ల్యాండ్. ఈ జాగాలో మేమందరూ కూడా కాల్వా డిస్ప్యూట్ ల్యాండ్, కాల్వ పరంబోగు జాగా. ఈ కాల్వా కూడా 10 అడుగులు ఉన్న కాల్వాను దాన్ని తగ్గించి చేసి తన అక్రమ కట్టడాలు మీరు చూసినారంటే ఒకసారి పెద్ద కట్టడాలు, అక్కడ 2 హాస్టల్ కట్టుకున్నాడు. G+3 అప్రూవల్ ఉన్న జాగాలో G+5 బిల్డింగ్లు కట్టి యూడిఎస్లు కట్టకుండా మున్సిపల్ ఆఫీసులకు బీపీఎస్లు తెచ్చుకోకుండా అప్రూవల్స్ కట్టకుండా జాగాలు వదిలేసి మున్సిపల్ ఆఫీస్ సిబ్బంది ఈ గుడి నిర్మాణాన్ని దొలిచాలని చూస్తున్నారు. ఇక్కడ దాతలందరూ కూడా ప్రతి ఒక్కరూ దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవాలని చూస్తా అంటే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేస్తా అన్నాడు తిప్పారెడ్డి. సోమవారం వెంకటగిరి సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్ర వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలను, సుమారు 9,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ నరసింహమూర్తి తెలిపారు.
ఏర్పేడు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇన్ఛార్జ్ డీఎస్పీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వెళ్ళే సర్కిల్లో రాబడిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఆయన సిబ్బందితో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ పేరు నరసింహ రోహిత్ అని 22 years, బొడుగు నవీన్ అని 20 years. వీళ్ళను విచారిస్తే క్షుణ్ణంగా వీళ్ళు గంజాయి తీసుకురావడం, అమ్మడము ఇలాంటి నేరాలు చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి 22 కిలోల 250 kgs గంజాయిని మరియు 2 ద్విచక్ర వాహనాలను మరియు 2 సెల్ ఫోన్లు మరియు వాళ్ళ దగ్గర 9,000 రూపాయల డబ్బును మేము సీజ్ చేయడము, వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తున్నాము. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇంకా దీంట్లో ఫ్రంట్ లింక్స్, బ్యాక్ లింక్స్ ఎవరెవరికి ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నది, ఎవరెవరికి ఇస్తారో దాని మీద మేము క్షుణ్ణంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అందరికీ మేము చెప్పేది ఏమంటే డ్రగ్స్కు దూరంగా ఉండండి. డ్రగ్స్ అనేది సమాజానికి అది చాలా చోటుది. చాలామంది కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి. కాబట్టి డ్రగ్స్ పట్ల కఠినంగా ఉంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము. అందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. డ్రగ్స్ గురించి ఎవరైనా సమాచారం ఉంటే పోలీసులు తెలియజేయాల్సిన కోరుతున్నాము. డ్రగ్స్ పట్ల మాత్రం మేము తీసుకునే కఠిన చర్యలకు మీరు ఎవరు కూడా బలి కావద్దు. ఇది మంచి ప్రభుత్వం, ప్రజా సంక్షేమ ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం పలు హామీలను అమలు చేసిందని, ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో ప్రజల ముంగిటకు ప్రజా వేదిక నిర్వహించి ముఖ్యమంత్రి ఇచ్చిన స్ఫూర్తి ఆదేశాల మేరకు ప్రజలతో మమేకమై కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని, అలాగే ప్రభుత్వం రైతు సోదరులు మేలు కోరి పొలం పిలుస్తుంది అనే కార్యక్రమం నిర్వహిస్తుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్ సంయుక్తంగా పేర్కొన్నారు. మంగళవారం ఉదయం తిరుపతి జిల్లా గూడూరు చిల్లకూరు మండలం ఏరూరు నందు ఇది మంచి ప్రభుత్వం అనే బృహత్తర కార్యక్రమం ప్రజావేదికను స్థానిక ఎమ్మెల్యే గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఏరూరు సర్పంచ్ కామాక్షితో కలిసి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా పొలం పిలుస్తుంది అనే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఉపయోగార్థం చేపడుతుందని, నేటి మంగళవారం నుండి ప్రారంభమవుతుందని ఎమ్మెల్యే, కలెక్టర్ సంబంధిత అధికారులతో కలిసి పోస్టర్ను విడుదల చేసి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఈ వ్యవసాయ విస్తరణ కార్యక్రమమని, రైతులకు నూతన సాంకేతిక పద్ధతులను తెలిపి వారికి సంబంధించిన పొలాల సంరక్షణ, తక్కువ పెట్టుబడులతో ఎక్కువ పంట దిగుబడి వచ్చే విధంగా చేపట్టాల్సిన మెలకువలపై వారికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగిందని, వారి సమస్యలను తక్షణం పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ఈ పొలం పిలుస్తుంది అనే కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలైన ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక శాఖ, షుగర్ కేన్ మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రతి వారంలో మంగళవారం, బుధవారం రోజుల్లో మాత్రమే ఉంటుందని, రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు చేపడతారని తెలిపారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం దేవుడు మాన్యం భూమి నందు కౌలు రైతులు పండిస్తున్న వేరుశెనగ పంటను డ్రిప్ ఏర్పాటును కలెక్టర్, ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు. కౌలు రైతులకు CCRC పత్రాలను వారు అందజేశారు. పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు, ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3,000 పెన్షన్ ని 4,000 చేస్తా అన్నాడు. చేసేదా చేయలేదమ్మా? చెప్పిందా 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3,000 కలిసి మొదటి పట్టాలు ఇచ్చే నాటికి అవి రెడీ చేసుకుంటాము. అదేవిధంగా ఊర్లో పక్కనే ఇండస్ట్రీస్ అదంతా ఉన్నాయి కాబట్టి వాళ్ళ వల్ల కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. అవి ఎలాగా సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అధికారులందరికీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ కట్టవలసి ఉంది. దానివల్ల చాలా మురుగునీళ్ళు ఇదంతా కూడా మనకి రైతులందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది. అది కూడా ప్రపోజల్స్ త్వరగానే రెడీ చేస్తాము. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్, మనకి అలీపురం SC/ST కాలనీలో ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కావాల్సి ఉందన్నారు. అది కూడా శాంక్షన్ చేశాము. సో ఇలాగా
మనకి ఈ 100 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులందరినీ ప్రజాప్రతినిధులతో పాటు ఊర్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, అదేవిధంగా మన సచివాలయం సిబ్బంది కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు 100 రోజుల్లో ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఇంకేం చేయబోతున్నాం అనేది ప్రతి ఇంటికి తెలియజేసి, దాన్ని మాకు పాంఫ్లెట్ ఒకటి కూడా ప్రతి ఒక్కరికి అందజేసి, తద్వారా ప్రజల వద్దకే మనము అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు వెళ్ళి వాళ్ళతో మమేకమై మనం వాళ్ళ సమస్యల పరిష్కారం చేయడం కోసం అనేది మనకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఒక ముఖ్య ఉద్దేశం. రొయ్య ఆసుపత్రి ప్రాంగణంలో పొగాకు వాడుక నిర్మూలన కేంద్రాన్ని ఎస్వి వైద్య కళాశాల అదనపు వైద్య విద్యా సంచాలకులు మరియు ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖరన్, రొయ్య ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాధాలు ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాం జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం క్రింద పొగాకు వాడుక నిర్మూల కేంద్రాన్ని రొయ్య ఆసుపత్రి ఆవరణంలో ప్రత్యేక వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పొగాకు నిర్మూలన కేంద్రం ఇన్ఛార్జ్ డాక్టర్ హేమచంద్ర, సామాజిక వైద్య విభాగం తెలిపారు. జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం కింద మంగళవారం న్యూఢిల్లీ లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నుండి ఈ పొగాకు నియంత్రణ కేంద్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నారు మొత్తం కంట్రీ వైడ్. మనమందరము కూడా యూత్ ని డెఫినెట్ గా పొగాకుకి బానిసలు కాకుండా చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. ఆ పొగాకు దుష్ఫలితాలు మనము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన విధంగా అందరం కూడా మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది. మనం ఈరోజు టొబాకో సెసెషన్ డేగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. రహిత సమాజం సృష్టించడానికి టొబాకో రహిత యూత్ ప్రోగ్రామ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ సెకండ్ ప్రోగ్రామ్ ఇది 60 రోజులు జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరూ వాళ్ళు పొగాకు దూరంగా ఉంటామని, ఇంకో 10 మందికి కూడా టొబాకో దూరం ఉండడానికి ప్రయత్నిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. ఇక్కడ ఈ సెంటర్లో మనము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ప్రతి పేషెంట్ ఎవరికైతే పొగాకు అలవాటు ఉందో వాళ్ళందరినీ ఇక్కడ మనం తీసుకొచ్చి వాళ్ళకి టొబాకో ఉన్న అలవాటును మాన్పించడానికి ప్రయత్నిస్తాం, మాన్పించడానికి చేస్తాం. కళ్ళు గీతే జీవనాధారంగా జీవించే గౌడ కులస్తులకు మద్యం దుకాణాలలో 10% రిజర్వేషన్ కల్పించడం హర్షించదగ్గ విషయమని బీసీ సంక్షేమ సంఘం నాయకులు కూటమి ప్రభుత్వాన్ని కొనియాడారు. గౌడ కులస్తులు వారి లైసెన్సులను దుర్వినియోగం చేసుకోకూడదని పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మంగళవారం మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు కల్లూరు నాగరాజు గౌడ్ మాట్లాడారు. గీత కార్మికులకు ఎన్నో రోజులుగా ఈ చిత్తూరు జిల్లాలో ఉపాధి లేక వాళ్ళ కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. అలాంటి సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వం 20% ఇస్తానని చెప్పింది. అయినా 10% మా గీత కార్మికులకు ఇవ్వడం కష్టకరం. అదేవిధంగా నారా లోకేష్ గారికి మేము నిన్న కలవడం జరిగి హర్షం వ్యక్తం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ చాలా మాకు సానుకూలంగా స్పందించి మీరు ఈ గీత కార్మికులు చాలా జాగ్రత్తగా చేసుకోమని చెప్పడం జరిగింది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెరచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం జరిగిన పితృపక్ష అన్నదానం 8వ రోజు కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, టీడీపీ నేతలు ఊకా విజయ్ కుమార్, శ్రీధర్ వర్మలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు 16 రోజుల పాటు నారదపీఠం ఆధ్వర్యంలో పితృపక్షం అన్నదానం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నదానంలో పాల్గొన్న తిరుపతి టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఓకా విజయ్ కుమార్, శ్రీధర్ వర్మలు మాట్లాడుతూ పితృపక్షాల సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున రుచికరమైన భోజనాల్ని అన్నదానంగా అందించడం గొప్ప విషయమని అన్నారు. ఆలయంలోని ఛాయా ధ్వజస్తంభం ద్వారా స్వామివారికి నైవేద్య సమర్పణ చేశారు. శివుడు, విష్ణువు, అమ్మవారు 3 రూపాలు కలిసి ఉన్న గర్భాలయంలోని మూలవమూర్తికి పూజలు చేశారు. సాలిగ్రామ అభిషేకం స్వయంగా నిర్వహించారు. స్వయంగా పలువురికి వారు అన్నం వడ్డించారు, భోజనాన్ని స్వీకరించారు. అంతక్రితం అర్చక స్వాములు వేద ఆశీర్వచనం చేసి మూలవమూర్తి శేష వస్త్రాన్ని వీరికి అందించారు. ఈ కార్యక్రమంలో నారదపీఠం వ్యవస్థాపకులు దినేష్ స్వామితో పాటు పలువురు పాల్గొన్నారు. సతీ సమేతంగా రావడం జరిగింది. మళ్ళా కుంభాభిషేకం రోజు కూడా రావడం జరిగింది. మళ్ళా ఈరోజు ఇంతమంది భక్తులకి అన్నదానం ఆలయ పక్షంలో అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం.
దినేష్ గారు ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ ఆలయ నిర్మాణానికి కొనుక్కోవడం, ఈరోజు ఎంతోమంది ఈరోజు శాలిగ్రామ వెంకటేశ్వర స్వామి పూజిస్తే లక్ష్మీ అమ్మవారు కానీ శివాలయం కానీ వెంకటేశ్వర స్వామి మూడు విగ్రహాలు ఒకే రూపంలో దర్శనమిస్తూ భక్తుల్ని ఏ విధంగా వాళ్ళ కోరికలు తీర్చే దిశగా ఈరోజు భక్తులు చాలామంది ఈరోజు భక్తులు పెరిగారు. వాళ్ళ కోరికలు తీరే దిశగా స్వామివారి ఆశీస్సులు కలుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ దేవాలయం ఇంకా కూడా మరింత ముందుకెళ్ళి భక్తాదులు వారి కోరికలు తీర్చే దిశగా స్వామివారిని కోరుకుంటూ ఈ యొక్క టెంపుల్ ఇంకా దినదిన ప్రవర్ధమాన బాగా స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని కూడా ఈ ప్రాంతమే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటాం. దర్శించుకోవడం నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఏదైతే ఒకే గుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, శివుడు కావచ్చు, అలాగే అమ్మవారిని ప్రతిష్ఠించి ఈ చుట్టుపక్కల భక్తులందరినీ కూడా ఆకర్షిస్తూ ఏదైతే ప్రధాన టెంపుల్ ఉందో ఆ టెంపుల్ వెనుక భాగంలో ధ్వజస్తంభ రూపంలో దర్శనం అంటే కనపడడం ఇప్పటి వరకు ఎక్కడా కూడా మనం కని విని ఎరుగలేదు. మరి అటువంటి మహత్యం కలిగినటువంటి ఈ గుడిని మేము దర్శించుకొని మాకున్న సమస్యలన్నిటిని కూడా తీర్చే విధంగా ఆ భగవంతుడిని మొక్కుకోవడం జరిగింది. అలాగే ఎవరైతే భక్తులు వస్తున్నారో వారికి అందరికీ కూడా స్వామివారి కృప కలగాలని, స్వామివారి కృప కటాక్షాలతో వాళ్ళకి ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్నదానానికి ఈరోజు రావడం పెద్దలు చెప్పినట్టు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. అదేవిధంగా శాలిగ్రామ స్వామిని కూడా ప్రార్థించడం జరిగింది. నారా నందమూరి కుటుంబము సభ్యులందరూ బాగుండాలి, అలాగే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలనేసి ఆ దేవదేవుల్ని ప్రార్థించడం జరిగిందనేది మేము తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ప్రాయశ్చిత్త దీక్ష మహాశాంతి హోమం చేపట్టడం జరుగుతుందని కుప్పం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. మన భక్తులు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా గత పాలకులు ఏదైతే పాలక మండలి వాళ్ళు చేసిన విధానం పైన ప్రతి ఒక్క హిందువు స్పందించాలని, ప్రతి ఒక్క పౌరుడు కూడా దీన్ని ఖండించాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఈ విధమైన ప్రాయశ్చిత్త దీక్షకు ప్రాయశ్చిత్త దీక్ష జరిపించాలని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు పూనుకొని మన గుంటూరులో ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. వచ్చే నెల 2వ తారీఖున దీక్ష ముగించుకొని తిరుమల అలిపిరి మెట్ల ద్వారా దీక్ష మాలల్ని తీసేసి అక్కడ వారాహి యాత్ర 3వ తేదీ జరుపుతున్నారు. ఈ సందర్భంగా ఈ 11 రోజులు కూడా ప్రతి ఆలయంలో మా కుప్పం నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా 4 ఆలయాల్లో ఆ మండలాధ్యక్షుల ద్వారా మేమందరూ కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్ష శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది. ఈ గత పాలకులు ఎవరైతే ఇంతటి నీచమైన పనిని ఒడిగట్టినారో వారందరూ కూడా ఆ దేవదేవుడు గోవిందుడు చూసుకుంటాడని, అదేవిధంగా ఒక ఐజీ స్థాయిలో ఉన్న సిట్ విచారణగా నియమించబడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధంగా జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించడం నేరమని హిందూ జాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ పుంగనూరులో నిర్వహించారు. పుంగనూరు పట్టణంలో మంగళవారం పొరవీధుల్లో గోవింద నామస్మరణతో ర్యాలీగా నిరసన కార్యక్రమం చేపట్టారు. తిరుమల నెయ్యిని కల్తీ చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పట్టణ పురవీధుల్లో నిరసన ర్యాలీగా గోకుల్ సర్కిల్ చేరుకొని మానవహారం నిర్వహించారు. అనంతరం హిందూ జాగరణ సమితి పలు హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్కు చేరుకొని సిఐ శ్రీనివాస్కు తిరుమల లడ్డు కల్తీకి పాల్పడిన వ్యక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు కూడా ఈరోజు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే 4 సంవత్సరాలుగా కల్తీ లడ్డులను తిన్న ప్రతి హిందువు వారి శోభ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి మనకంతా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమమే కాకుండా భవిష్యత్తులో హిందువులంతా ఐకమత్యంతో ఇలాంటి కార్యక్రమాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక కార్యక్రమాలు హిందూ సమాజం హిందూ సంఘాలు చేస్తూ ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాల్లో మాత్రం మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి వాటిని సరిచేసుకొని ఈరోజు హిందువులంతా
మరి ఐకమత్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే తప్ప ఈరోజు హిందూ సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎదుర్కోలేమని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక సంఘటనలు మనం చూసాం. చాలా బాధపడ్డాము. ప్రతి హైందవుడు తన మనసులోని బాధను వెళ్ళగక్కడానికి ఏదో రూపంగా నిరసన తెలియజేయాలని భావించి పొంగనూరు టౌన్లో ఉండే 50 మంది హిందువులు కలిసి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ ద్వారా పోలీస్ స్టేషన్లో ఒక మెమరాండం సమర్పిస్తూ మా నిరసనను శాంతియుతంగా గోవిందనామాలతో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. వెంకటాపురం పంచాయతీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వారోత్సవాల సందర్భంగా బీజేపీ నాయకులు వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీసీసీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపుకు సంబంధించిన 100 చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా 10 చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. పర్యావరణం పరిరక్షణ మనందరి బాధ్యత అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, బీజేపీ నాయకులు భాస్కర్ రావు, ఉదయ్ రాజు, రవి, రాజశేఖర్ మరియు ఉపాధ్యాయులు చంద్ర, సుజన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యిలో కలిపి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి కారణం. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులపై స్మార్ట్ సిటీ అధికారులు సమీక్షా సమావేశం. పనులను వేగవంతం చేయాలన్న జిల్లా కలెక్టర్. గంజాయి తరలిస్తున్న 2 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 22 కేజీల గంజాయిని స్వాధీనం. 2 ద్విచక్ర వాహనాలు, 9,000 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న ఏర్పేడు పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయ శాఖ మంత్రి. బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్న ఆర్ఎం రామనారాయణ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.